బరోజ్ బరోజ్ అని ఒక కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా. మన మోహన్ లాల్ హీరో. అతనే ఈ సినిమాకు డైరెక్టర్. మోహన్ లాల్ ఇన్నేళ్ల కెరీర్లో మొట్టమొదటిసారి డైరెక్షన్ చేశాడు. నేను అంతకుముందు ట్రైలర్ వచ్చినప్పుడు చూశాను, మోహన్ లాల్ ఉన్నాడు కదా అని చూశాను. ఏంటబ్బా ఇంత చెత్తగా ఉంది ట్రైలర్ అని చూస్తే డైరెక్టర్ బై మోహన్ లాల్ అని పడింది. ఏంట్రా బాబు మోహన్ లాల్ డైరెక్ట్ చేశాడు అని చూసిన తర్వాత ప్రమోట్ చేశాడు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చాడు, ప్రమోట్ చేశాడు సినిమాని. అప్పుడు చెప్పాడు ఇది చాలా బాగుంటుంది అని అన్నట్టు చెప్పాడు. సినిమా చూస్తే అంటే 2.5 గంటలు ఉంది. ఇది 3Dలో తీశారు. అంటే మామూలుగా మనకు మలయాళం నుంచే ఫస్ట్ 3D సినిమా వచ్చింది, చిన్నారి చేతన్ అనేసి, కుట్టి చేతన్ అనేసి. అంటే తర్వాత చాలా సినిమాలు వచ్చాయి, బట్ అవన్నీ 2Dలో తీసి 3Dలో కన్వర్ట్ చేస్తారు. సో మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ళకు మోహన్ లాల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే సినిమా మొత్తం 3Dలో తీశాడు. 80 కోట్లు పెట్టి తీశారు ఈ సినిమాని. ఇక సినిమా వచ్చేసి 1633లో మొదలైనట్టు చూపిస్తారు గోవాలో. అక్కడ మన బరోజ్ అనేది మన మోహన్ లాల్ క్యారెక్టర్ అనమాట. సో గోవా అంటే తెలుసు కదా, మన పోర్చుగీస్ కాలనీ ఒకప్పుడు, అంటే ఇప్పటికీ పోర్చుగీస్ కల్చర్ ఉంటుంది గోవాలో. సో అక్కడ చూపించారు ఏదో ఒక నిధికి కాపలాగా ఉంటాడు మన బరోజ్, మన మోహన్ లాల్. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ 2024లో ఆ నిధిని వాళ్ళ ఓనర్స్కి అప్పచెప్పడమే బరోజ్ పని. అదంతా 3Dలో గ్రాఫిక్స్లో మాయలు మంత్రాలు ఇవన్నీ పెట్టుకున్నారు. ఓకే, 1633లో మాయలు పెట్టుకున్నారంటే నమ్మొచ్చు, కానీ 2024 కూడా మళ్ళీ అదే ఆఫ్రికన్ మంత్రగత్తలు, అవే మాయలు మంత్రాలు పెడితే అంత కన్విన్సింగ్ అనిపించలేదు. ప్లస్ ఎగ్జిక్యూషన్ కూడా ఎలా ఉందంటే చిన్నపిల్లల కోసం తీశారు. యాక్చువల్గా ఒక అమ్మాయి ఉంది, ఇసబెల్లా అనే క్యారెక్టరు, 13 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి మెయిన్ లీడ్ ఈ సినిమాలో. బట్ ఇది చిన్నపిల్లలకు కూడా అంత అపీలింగ్ అనిపించదు. 3Dలో ట్రై చేశారు కొన్ని. అంటే ఒక డిజ్నీ సినిమా, ఒక హాలీవుడ్లో డిజ్నీ వాళ్ళు తీస్తారు కదా పాటలు పెట్టి, ఇలా చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి బాగా ఎలిమెంట్స్ పెడతారు. అలా ట్రై చేశాడు అనిపించింది మోహన్ లాల్. బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. చాలా స్లోగా, చాలా బోరింగ్గా, చాలా ఇల్లాజికల్గా, చాలా ఏమంటారు ఇంకా మన పేషెంట్స్ని టెస్ట్ చేస్తూ వెళ్ళింది ఫస్ట్ హాఫ్ అని రకం. సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణం. అసలు కథ ఏం లేదు. నిధికి సంరక్షకుడు వాళ్ళకి అప్పచెప్పాలి అంతే, సింపుల్. దాన్ని లాగి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ పెట్టి సెకండ్ హాఫ్లో ఆ ఫ్లాష్ బ్యాక్ అయినా ఎఫెక్టివ్గా ఉందంటే అది కూడా ఎఫెక్టివ్గా లేదు. ఫ్లాష్ బ్యాక్ కూడా అసలు మోహన్ లాల్ లాంటి యాక్టరు 400 సినిమాలు, 47 ఏళ్ళ కెరియరు, ఇలాంటి సినిమాని ఎంచుకున్నాడు డైరెక్షన్కి అనేది నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఏంటో మరి మోహన్ లాల్ అంటే ఒక హాలీవుడ్ రేంజ్లో తీయాలని ట్రై చేసినట్టున్నాడు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఏమంటే విజువల్స్ రిచ్గా ఉన్నాయి, అక్కడక్కడ 3D ఎఫెక్ట్స్ బాగున్నాయి అంతే. ఇక పాటలు అవన్నీ ఇక చాలా మటుకు సినిమా పోర్చుగీస్ లాంగ్వేజ్లో పెట్టి కింద సబ్టైటిల్ చేశారు. చాలా మటుకు ఆఫ్రికన్ లాంగ్వేజ్లో ఉంది, చాలా మటుకు ఇంగ్లీష్లో ఉంది. మనకు తెలుగు డబ్బింగ్ కానీ మలయాళం ఒరిజినల్ కానీ తక్కువ మాటలు. యాక్టర్స్ అందరూ కూడా పోర్చుగీస్ యాక్టర్స్ని పెట్టాడు. అమ్మాయిని కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ అందరినీ. ఒక మోహన్ లాల్ ఒక్కడే, ఒకరిద్దరు మన ఇండియన్ యాక్టర్స్, మలయాళ యాక్టర్స్. ఏమో నాకైతే నచ్చలేదు, స్లోగా ఉంది. కనీసం పిల్లలకన్నా నచ్చుతుందేమో అనుకున్నా, కానీ మేబీ 10 ఏళ్లలో పిల్లలకు చూపిస్తే వాళ్ళకు నచ్చొచ్చేమో, కానీ ఇక మిగతా వాళ్ళకి మాత్రం నచ్చడం కష్టమే. నాకు కూడా ఎక్కలేదు. ఇంకా సినిమా కూడా లెంత్ 2.5 గంటలు ఉంది. చాలా పెద్దగా అనిపించింది సినిమా. 2 గంటల్లో అయిపోగొట్టినా కొద్దిగా ఓకే అనిపించిందేమో, కానీ మరి 2.5 hours అనేసరికి చాలా స్ట్రెచ్ అయింది సినిమా. ఇంకా ఏం చెప్పుకోవడానికి లేదు. ఈ బరోజ్ 3D నాకైతే నచ్చలేదు. ఓకే అంటాను, 2 రేటింగ్ ఇస్తాను అతను పెట్టిన ఎఫర్ట్కి, 3Dలో తీసిన దానికి, ఆ విజువల్స్కి, వాటికి. బట్ కథాపరంగా ఎంగేజింగ్ చేయడంగా, ఎంటర్టైనింగ్గా ఏమీ లేదు సినిమాలో. సో నా రేటింగ్ వచ్చి 2 out of 5 ఓకే అంటాను. యాక్చువల్గా 1 బ్యాడ్ అని ఇవ్వాలి. బట్ ఏమంటే మోహన్ లాల్ మీద ఉన్న అభిమానంతో, అతను పట్టిన శ్రమకు, అతను 3Dలో తీసిన దానికి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇద్దామని ట్రై చేసిన అటెంప్ట్కి 2 ఇస్తున్నాను. 2 out of 5 ఓకే అంటాను. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే, 10 ఏళ్ళ పిల్లలు, వాళ్ళకి చూపించాలనుకుంటే, టైంపాస్ అనుకుంటే ఒకసారి 3D ఎఫెక్ట్స్ కోసం ఒకసారి థియేటర్లో చూడొచ్చు. లేదు రేపు పొద్దున OTTలో వచ్చాక చూసుకుంటామంటే కూడా మీ ఇష్టం. అది మన మోహన్ లాల్ బరోజ్ 3D సినిమా. నాకైతే ఎక్కలేదు, నచ్చలేదు. చిన్నపిల్లలు బిలో 10 years పిల్లలకి నచ్చొచ్చు. సో థియేటర్కి వెళ్ళి 3Dలో చూడండి, లేదంటే OTTలో వచ్చినాక చూడండి. నా రేటింగ్ వచ్చి 2 out of 5. ఓకే, బాయ్.